అందరికీ నమస్కారం. ఒంగోలు రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక్కడ స్థానికంగా 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి. సో, జనసేన పార్టీలో ఆయన వెళ్ళటం జరిగింది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేన పార్టీలో ఆయన చేరటం జరిగింది. సో, జనసేన పార్టీలో ఆయనకు ప్రయారిటీ ఏందంటే పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చినప్పుడు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి మంచి వ్యక్తి. ఆయన నా మనిషి, సౌమ్యుడు, వివాదరహితుడు. ఈ మాటలతోటి మరి బాలినేని శ్రీనివాసరెడ్డి మరి ప్రస్తుతం సైలెంట్ మోడ్‌లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీలో చేరి దాదాపుగా నెల గడుస్తున్నా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వటంలా. సో, మొన్న జరిగినటువంటి ఉడా చైర్మన్ పదవి ఫస్ట్ టైం జనసేన పార్టీకి ప్రకాశం జిల్లాలో ఉడా చైర్మన్ పదవి జనసేన పార్టీకి దక్కింది. సో, జనసేన పార్టీకి ఒక మంచి అరుదైనటువంటి గౌరవం దక్కింది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక మంచి నామినేటెడ్ పదవి మరి జనసేన పార్టీకి దక్కినప్పుడు సో పార్టీలో లుకలుకలు ఉండొచ్చు, పార్టీలో మరి వ్యక్తుల మధ్య విభేదాలు ఉండొచ్చు, కానీ ఒక పార్టీకి నిర్దేశించినటువంటి కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొనకపోవటం, అసలు ఆయనకు ఆహ్వానం అందిందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. సో అప్పుడు జరిగినటువంటి కార్యక్రమంలో అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం కూడా జరిగింది. సో ఉడా చైర్మన్ ఆ ప్రమాణ స్వీకార ఆ ఓత్ కార్యక్రమంలో కూడా దామచర్ల జనార్దన్కు అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ అధిక ప్రాధాన్యత కల్పించారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని మరి ఆ కార్యక్రమానికి మరి పిలిచారా మరిచారా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. సో ఇప్పటి వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జనసేన పార్టీలో కూడా ఒక ప్రముఖమైనటువంటి నామినేటెడ్ పదవి కానీ పార్టీ పదవి కానీ ఏది కేటాయించకపోవటం, మరి అప్పుడప్పుడు మాత్రమే తెర మీదకు కనిపిస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకసారి గతం కనుక పరిశీలించినట్లయితే మరి ఆయన 2 సార్లు మంత్రిగా కూడా మరి ఒంగోలు పనిచేయటం జరిగింది. సో అలాంటి లీడర్ను జనసేన పార్టీలో మరి అప్పుడప్పుడు మాత్రమే పేరు ఉచ్చరిస్తూ పక్కన పెట్టారా, లేకపోతే జనసేన పార్టీలో మళ్ళీ యాక్టివ్ అవుతారా అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉందని కూడా తెలియజేసుకోవచ్చు. ఒక మాస్ లీడర్గా పేరు పొందినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రిగా ఆయన టైంలో కూడా అనేక కార్యక్రమాల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆయన సేవలు కనుక జనసేన పార్టీ పొందితే రాబోయే రోజుల్లో యాక్టివ్గా కూడా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాంటి వ్యక్తికి ఎలాంటి మరి పదవులు కేటాయించకపోవటం కూడా మరి అన్ని రోజులు బాలినేని వెయిట్ చేస్తారా? ఎందుకంటే పార్టీ పెట్టిన దగ్గర నుంచి జిల్లా అధ్యక్షులుగా ఉన్న రియాజ్కు దశాబ్ద కాలం తర్వాత మరి ఒక పదవి దక్కింది. సో అంతకాలం జనసేనలో బాలినేని వెయిట్ చేయగలరా అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా కూడా మారిందని తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే రేపు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అదేవిధంగా జడ్పీటీసీ మున్సిపాలిటీ ఈ ఎలక్షన్స్ కూడా త్వరలో మేబీ రావచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితిలో బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేనలో గనక ఒక మంచి పదవి గనక కేటాయిస్తే రాబోయే రోజుల్లో మరింత ముందుకెళ్తారు అనేది జనసేనలో ఈ మధ్య చేరినటువంటి కార్పొరేటర్లు కానీ అదేవిధంగా ప్రకాశం జిల్లాలో బాలినేని ఫ్యాన్స్ అయితే మరి పవన్ కళ్యాణ్ గారికి సమయం సందర్భం వస్తే తప్పితే మరి అది బయటకు రాదని కూడా మనం తెలియజేసుకోవచ్చు.